శ్రీనివాస్ గారు, నిన్న ఎవరైతే సుందరపు విజయ్ కుమార్, దాంతో పాటు హెచ్ఎల్ ఎమ్మెల్యే ఈశ్వర్రావు గారు వేసిన ఒక స్కిట్‌కి సంబంధించి వైసీపీ సోషల్ మీడియాలో తెగ బాధపడిపోతున్నారు. మా జగనన్నని అవమానిస్తున్నారు. రక్తం సలసల మాడి మరుగుతుంది. మేము ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని అవమానిస్తున్నారు అన్నట్టుగా కూడా వాళ్ళేదో మాట్లాడుతున్నారు. కానీ చూస్తే గత 5 సంవత్సరాల్లో ఎవరైతే నాయకులను అవ్వచ్చు, ప్రజలను కూడా వాళ్ళు హింసించిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఫోటోలు పెట్టి ఏదో బాక్సింగ్ చేసినట్టు వాళ్ళని గుద్దినట్టుగా అలా కూడా చాలా సిద్ధం సభల్లో అన్నీ ఇలాగే చేశారు. అలాగే చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాగా ఈరోజు బాధపడిపోతూ ఏదో ఒక ఫన్ కోసం చేసిన దాన్ని రాజకీయం చేయాలనో లేకపోతే సోషల్ మీడియాలో సానుభూతి పొందే ప్రయత్నంలో భాగంగా ఏం చేస్తుంది అనుకోవచ్చా? ఏంటి సార్, ఎలా చూస్తారు ఈ అంశాన్ని? అంటే సానుభూతికి వీళ్ళు అర్హులా? ఇప్పుడు ఏ విధంగా వీళ్ళ పట్ల సానుభూతి వస్తుంది? దీన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు పొందే సానుభూతి ఏముంది? అది సాంస్కృతిక కార్యకలాపాలు, జనరల్గా జోక్స్, మామూలుగా సెటైర్స్ వేస్తుంటారు. నువ్వు సభకి వెళ్తే నీ మీద సెటైర్స్ ఎందుకు ఉంటాయి? ఇవాళ నువ్వు ఆ వేదిక మీద ఉండాల్సినాడివి. అవును, నువ్వు అక్కడ చంద్రబాబు, లేకపోతే పవన్ కళ్యాణ్, లేకపోతే వేరే ఇంకా సత్యకుమార్, బీజేపీ, తెలుగుదేశం, జనసేన, వాళ్ళతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అక్కడ ఉండాలి. ఉంటే వాళ్ళు కూడా స్కిట్ వేసి చెప్పొచ్చు కదా. మీరు కూడా కనుక వేసి ఉన్నా, మీరు ఆ ప్రజెన్స్ లో ఉన్నా, మీ మీద ఆ సెటైర్లు పేలయ్యా. మీరు అక్కడ లేరు కాబట్టే వాళ్ళు పేల్చారు అనమాట. క్రీడల పోటీలు పెట్టారు. ఆల్రెడీ మీ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు కదా. ఇప్పుడు పని చేయాల్సింది, అసెంబ్లీలో దొంగ సంతకాలు పెట్టినట్టే ఇక్కడ కూడా వచ్చి అప్పటినే దొంగ ప్రజెన్స్ వేసిపోతే పోయేది కనపడి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తను జోకర్గా మారి ఇంకా ఆయన ఇంకొకళ్ళు జోకర్గా చేసేది ఏంటి? నీ అంతటి నువ్వే జోకర్గా నువ్వు మారావు. వాళ్ళు నిన్ను జోకర్ చేయలేదు. ఇప్పుడు 40% ఓట్ బ్యాంక్ నాకు ఉందన్నావు, 40% ప్రజలను అవమానిస్తున్నావు. నిజంగా 40% ఓట్ బ్యాంక్ నీకు ఉంది అన్న ధైర్యం ఉంటే నువ్వు శాసనసభకి వెళ్ళేవాడు. ఇవాళ 86 గంటల చర్చ జరిగింది, 15 రోజులు బడ్జెట్ సమావేశాలు. అక్కడ నువ్వు అసలు ఎందుకని నువ్వు బడ్జెట్ మీద మాట్లాడలేదు? ఇప్పుడు నువ్వు బడ్జెట్ మీద ప్రసంగించకపోగా ఇంకా నువ్వు తప్పించుకుని ఎన్నాళ్ళు తిరుగుతావు? ఎక్కడ తిరుగుతావు? మీరు పార్టీ నడపాలనుకుంటున్నారా, పార్టీ మూసేయాలనుకుంటున్నారా? మూసేయండి. మీరు పార్టీ మూసేస్తే మీ ప్లేస్లోకి, ఆ స్పేస్లోకి ఇంకో పార్టీ వస్తుంది. అవును, ప్రజలకి తరపున మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, అనేక పార్టీలు ఉన్న నేపథ్యంలో చక్కగా వాళ్ళు ప్రజల యొక్క గొంతు వినిపిస్తారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏంటంటే కక్ష కట్టినట్టుగా ఉంది. ఏది తనని 11 సీట్లకే పరిమితం చేశారు అన్న కక్షతో ప్రజలపైన అతను కక్ష తీర్చుకున్నట్టుగా కనపడుతుంది శాసనసభకి వెళ్ళకపోవడం ద్వారా. అవును, చెరువు మీద అలిగినట్టే కదా. చెరువు మీద అలిగితే ఎవరికి నష్టం? అది జగన్మోహన్ రెడ్డికే ఎండిపోద్ది తప్ప ఎవరికి ఏమవుతుంది? ప్రజలకి నష్టమేముంది దీనిలో? జగన్మోహన్ రెడ్డి ఇవాళ స్వయం కృత అపరాధాలు. ఇప్పటికీ అతను తప్పు తెలుసుకోకపోతే, తప్పుల మీద తప్పులు చేస్తుంటే, నువ్వు ముఖ్యమంత్రిగా చేసిన తప్పులకి వాళ్ళు శిక్షించారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు తెచ్చారు. గుణపాఠం ఏమి నేర్చుకున్నావు? ఇంకా అలాగే ఉన్నాడు. ఇప్పుడు 3 రాజధానులు అన్నాను, తప్పు తెలుసుకున్నాను, నా తప్పును మీరు తెలియజెప్పారు, క్షమించండి, ఇకపై నేను ఒక రాజధానికే కట్టుబడి ఉన్నా, అమరావతి నా స్టాండ్ అయిపోయింది అని ఎందుకని నువ్వు చెప్పలేకపోయావు? బొత్స సత్యనారాయణ అన్నాడు మొన్న కౌన్సిల్లో, మేము మా స్టాండ్ గురించి మేము మళ్ళా పునరాలోచించుకుంటాం. ఏది ఆ మాట అతను అనగానే బొత్స సత్యనారాయణ తిట్టాడా? నువ్వెవడర్రా పునరాలించడానికి, నీకేం సంబంధం, ఇది నా పార్టీ, నా జెండా, ఉంటే ఉండు పోతే పో అన్నాడా? ఆ దెబ్బకేనా వెళ్ళి పవన్ కళ్యాణ్ని వాటేసుకుంది? ఇవాళ బొత్స సత్యనారాయణ ఉంటాడా? జనసేనలో చేరిపోతాడా? ఇది కూడా డౌట్ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఇవాళ రాజకీయం చేయడానికి కార్యకర్తలు సిద్ధంగా లేరు, నాయకులు సిద్ధంగా లేరు. ఎందుకంటే అతను సీరియస్ పొలిటీషియన్ కాదు, ఏదో పార్ట్ టైం పాలిటిక్స్ ఆడుతున్నట్టుగా ఉందన్నమాట. ఇక్కడ ఇప్పటికి 9 నెలలు, 9 నెలల్లో నెల 15 రోజులు ఉన్నాడా తాడేపల్లిలో? మొత్తం అంతా అక్కడే ఉన్నాడు. ఎప్పుడు ఒకసారి సరే ఇక్కడ అసలు ఏం చేస్తున్నావు బెంగళూరులో? ఆంధ్రప్రదేశ్ రాజకీయం కన్నా నీకు కర్ణాటకలో, బెంగళూరులో ముఖ్యమైన అంశం ఏంటి అంటే, అధికారంలో ఉన్నప్పుడు ముఖం చాటేశావు, ప్యాలెస్ నుంచి బయటికి రాలేదు,
సెక్రటేరియట్కి పోలేదు. మంత్రివర్గ సమావేశానికి వెళ్ళాలంటే పరదాలు, పోలీసులు, 3000 మంది పోలీసులు నీ వెంట నడిస్తే తప్ప నువ్వు బయటికి రాలేదు. భయం భయం భయం. అంటే అధికారంలో ఉన్నా నీకు భయమే, ప్రతిపక్షంలో ఉన్నా నీకు భయమే. ఇప్పుడు ఇవాళ నువ్వు ప్రజల్లో ఎందుకని ఉండట్లేదు? ప్రజల కోసం నువ్వు 3 ఆందోళనలకు పిలిపించావు. ఏమన్నావు? కరెంటు ఛార్జీల మీద నేను మరి ధర్నా అన్నావు. 9 సార్లు నువ్వే పెంచావు కదా, నువ్వు ధర్నా చేయటం ఏంటని జనమే తిట్టిపోశారు. నువ్వు వెళ్లకుండా ఎవరో ఒక 10 మంది 15 మంది కొంతమంది జనాన్ని ఎక్కేసి ఏదో మమ అనిపించావు. ఫీజు పోరు అని నిన్నేదో పిలిపించాడు. ఇది దాన్ని మళ్ళీ మార్చాడు. ఫీజు పోరు అనగానే ఫీజులు 4000 కోట్లు పెండింగ్ పెట్టింది నువ్వే అనగానే యువత పోరు అనో ఏదో మార్చాడు. ఆ యువత పోరు అని పోనీ యువతీ యువకులను ఎవరినన్నా పెట్టాడా? మొత్తం ముసలోళ్ళే. అంబటి రాంబాబు నీ కంటికి ఒక యువకుడు, లేకపోతే పేరుని నాని ఒక యువకుడు, లేకపోతే లక్ష్మీపార్వతి ఒక యువతి. అంటే ఎవరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రైతు మీద ఆందోళన అన్నాడు. ఒక్క రైతు అందులో లేడు. ఈ కంటి తుడుపు ఆందోళనలు ఏంటి? అసలు నువ్వు పాల్గొన్నావా? 3 ఆందోళనలకు పిలిపించాడు కదా, 3 ఒక్క దాంట్లో అయినా జగన్మోహన్ రెడ్డి ఎందుకు పాల్గొనలేదు? గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఇలా పనిచేశాడా? 23 మంది శాసనసభ్యులతో వెళ్ళి నిన్ను గడగడలాడించాడే. ఆయన ఉంటే సభలో మీ కార్యకలాపాలు సాగవనే కదా ఆయన్ని నిందేసి బయటికి నెట్టారు. ఆ రోజు కన్నీళ్లతో మీకు శాపాలు పెట్టాడు. అదే నిజమైంది. ఇప్పుడు కౌరవ సభని గౌరవ సభగా మారిస్తే తప్ప నేను మళ్ళీ ఈ సభలోకి రానన్నాడు. జనం ఆయన వెంట నిలబడ్డారు. ఆయన భార్య కన్నీళ్లతో నిజం గెలవాలని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా పర్యటించింది భువనేశ్వరి. కొడుకు యువగళం అని చెప్పి కథ దొక్కిచ్చాడు. పోల్చుకోండి ఆ కుటుంబం, చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి ప్రజల్లో ఎలా ఉన్నారు. ఈ కుటుంబం జగన్మోహన్ రెడ్డి అసలు బిల్డింగ్ నుంచి, ప్యాలెస్ నుంచి బయటికి రావటంలో ఎలహంకలో దాక్కుంటాడు. తల్లిని చెల్లినేమో కోర్టుకి ఈడుస్తాడు. విజయం వచ్చుద్దా ఇవాళ నీ పక్కన ప్రచారానికి? షర్మిల వచ్చుద్దా నీ పక్కన ప్రచారానికి? ఆ రోజు తల్లి చెల్లి నీ కుడి ఎడమ భుజాలుగా నిన్ను గెలిపించారు. నువ్వు జైల్లో ఉన్నావు. నీ చెల్లి పాదయాత్ర చేసి మరి 15 సీట్లు డంపింగ్ మెజార్టీతో గెలిపించింది. ఎవరు? షర్మిల. ఆ రోజు తల్లి చెల్లి ప్రచారం వల్లే నీకు 67 సీట్లు వచ్చాయి. మొన్న కూడా నువ్వు ముఖ్యమంత్రి అయింది వాళ్ళ ప్రచారం వల్లే. బస్సు యాత్ర చేస్తే తల్లి చెల్లి ఉంగరం కొట్టేశాడు ఎవడో షర్మిల దగ్గర. వాడెవడో ఉంగరమే కొట్టేశాడు. సొంతాన్ని అసలు ఆస్తి కొట్టేశాడు. అంటే షర్మిలకు జరిగిన అన్యాయం ఇవాళ జగన్మోహన్ రెడ్డి పతనం. ఇవాళ దోషి జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి ముందు దోషి, కుటుంబంలో దోషిగా మిగిలాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి జనం దృష్టిలో దోషి. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పతనం చేశారు. ఏది? అటు ఎస్సీలని చంపించారు, బీసీల హత్యలు. చంద్రయ్య యాదవ్ జై జగన్ అంటే అనకపోతే గొంతుకొస్తావా? మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకర్ని పెడరెక్కలు విరిచికట్టి నడి రోడ్డు మీద లాఠీలతో కొట్టిస్తారు. నీ వల్ల అబ్దుల్ సలాం కుటుంబంతో సహా రైలు పట్టాల మీద 2 బిడ్డలు, భార్య, అతను కట్టేసుకున్న సామూహిక ఆత్మహత్యలు చేసుకోవాలా? అంటే జగన్మోహన్ రెడ్డి 2.0 అంటాడు. అదేమంటే వరిని దెబ్బగా 1.0కే జనం వణికిపోయారు. జనం వణికిపోవటం కాదు, తల్లి చెల్లి అసలు పారిపోయారు. ఇప్పుడు నువ్వు 2.0 అంటే ఇంకెవరున్నారని పక్కన వాళ్ళు చూసుకోవాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అటు నమ్మకాన్ని కోల్పోయాడు, ఇటు విశ్వాసాన్ని కోల్పోయాడు. ఏంటి? 2 కాళ్ళు నరికేసుకున్నాడు. అతనికి నమ్మకం ఎవరు? అమ్మ. అతనికి విశ్వాసం ఎవరి మీద ఉండాలి? చెల్లి. అటు తల్లి లాంటి నమ్మకాన్ని కోల్పోయాడు, చెల్లి లాంటి విశ్వాసాన్ని అతనే నరుక్కున్నాడు. తల్లి చెల్లి కోల్పోయిన జగన్ ఇవాళ ఒక మొండి. అదేమిటి? మీరు జగమొండి అనొచ్చు. జగమొండి. ఇప్పుడు ఒక మొండిగా మిగిలాడు అనమాట. ప్రజలు ఎలా అతన్ని ఆదరిస్తారు? సమీప భవిష్యత్తులో జగన్కి భవిష్యత్తు లేదు, ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. అదేమంటే పవన్ కళ్యాణ్
2039 దాకా నో జగన్ అంటాడు. అంటే ఇంకో 15 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డికి అడ్రస్ అసలు లేదే. లేదు. మరి ఈ 15 ఏళ్ళు పార్టీని నిలబెట్టుకుంటాడా? జెండా ఎత్తగలడా? అతను జెండా ఎగరేశాడు ఆవిర్భావ దినోత్సవం నాడు, సాయంత్రం ఆ జెండా ఎత్తుకుపోయాడు సాయిరెడ్డి. పొద్దున జెండా ఎగరేయటం ఏంటి, సాయంత్రం సాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? ఖేల్ ఖతం, దుకాన్ బంద్.